వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చాలా క్విక్ అండ్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీ ఒకటి తయారు చేద్దాం. ఇది పిల్లలు తింటే చాలా హెల్దీ అండి. అండ్ క్విక్గా ఎలా చేస్తాననేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: తాలింపులు, పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, బీట్రూట్, క్యారెట్. ఈ బీట్రూట్, క్యారెట్, పచ్చి బఠానీ ఏవైతే ఉన్నాయో ఆ మూడింటిని మనం కుక్కర్లోకి తీసుకొని, క్విక్ ప్రాసెస్ కదండి, అందుకే కుక్కర్లోకి తీసుకుందాం. కుక్కర్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి చిన్న గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 1 విజిల్ వేపిస్తే సరిపోతుంది. ఓన్లీ 1 విజిల్ సరిపోతుందండి, ఇంతకుమించి స్టీమ్ చేయకూడదు. చూసారా అలా అయిపోయినాయో. ఇప్పుడు వాటిని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసినట్టే యాజ్ యూజువల్గా వెల్లుల్లి రెబ్బలు, తాలింపులు యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా చిటపిట అంటూ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. అవి కాస్త కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసుకుందాం. క్యారెట్, బీట్రూట్, పచ్చి బఠానీ. చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. కర్రీ కూడా అంతే ఎంజాయ్ చేస్తూ తింటారు మా పిల్లలు. 1 స్పూన్ దాకా సాల్ట్, చిటికెడు పసుపు, బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా. కారం మీ ఆప్షనల్ అండి. ఫైనల్గా అయిపోయింది. లాస్ట్లో నేను కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నా. సర్వ్ చేసిన 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకుందాం. చూసారా ఎమ్మీ టేస్టీ అండ్ హెల్దీ క్విక్గా చేసాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.